అసలు ప్యాంక్రియాస్ అంటే ఏంది? నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ. ఈరోజు మనం ప్యాంక్రియాస్ గురించి తెలుసుకుందాము. తెలుగులో మనము ప్యాంక్రియాస్ ని క్లోమ గ్రంథి అంటాము. సో ఇది పొట్ట పై భాగంలో స్టమక్ కింద చిన్న పేగు మొదటి భాగం నుంచి స్ప్లీన్ వరకు ఎడం పక్క ఉంటుంది. ఇది పేగులు కింద ఉంటుంది కాబట్టి డయాగ్నోసిస్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన గ్రంథి. అదే విధంగా డయాబెటిస్ అంటే షుగర్ కంట్రోల్ మెకానిజం లో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవి ఇన్యాక్టివ్ గా ఉంటాయి. మామూలుగా ప్యాంక్రియాస్ ఎప్పుడైతే వచ్చి ఫుడ్ తో కలుస్తుందో బయలుతో మిక్స్ అయ్యి అది యాక్టివ్ అవుతాయి. అప్పుడు మనకి ఈ ఫుడ్ ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాస్ లో ఎండోక్రైన్ కి సంబంధించి హార్మోన్స్ అంటాం, ఇన్సులిన్, గ్లూకగాన్. ఇవి రెండు మెయిన్ మనకి షుగర్ మెటబాలిజం లో షుగర్ పెరగకుండా తగ్గకుండా చూసుకుంటా ఉంటాయి అనమాట. ఈ రెండు హార్మోన్స్ ఇవి ప్యాంక్రియాస్ లో మనకి ఉత్పత్తి అవుతాయి. సో ఈ ఎండోక్రైన్ కి సంబంధించిన హార్మోన్స్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళి కలిసిపోతాయి. సో ఈ ప్యాంక్రియాస్ సంబంధించి మనకి ఏ జబ్బులు రావచ్చు, ఎందువల్ల రావచ్చు అనేది మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం.